హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ కాలేజ్ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అది కూడా లోకల్ ఏపీఆర్ అండి. మనకి ఏవైతే గురుకులాలు పాఠశాలలు ఉంటాయో, కళాశాలలు ఏవైతే ఉంటాయో అవి లోకల్ అనమాట. ఏపీఆర్ అని పిలుస్తాం కదా, ట్రైబల్ ఏపీఆర్స్, అలాంటివి లోకల్ ఏపీఆర్స్ అనమాట. వాటికి సంబంధించి ఏంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో అయితే ఉంటాయి. మీకు ఏపీటీడబ్ల్యూఆర్ అని టైప్ చేస్తే సరిపోతుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ ఏపీటీడబ్ల్యూఆర్ అని ఫస్ట్ వెబ్సైట్ అయితే మీకు చూపిస్తుంది. ఏపీటీడబ్ల్యూ సంబంధించింది, గురుకులం సంబంధించింది. ఇక్కడ నోటిఫికేషన్ సెక్షన్స్కి అయితే లెఫ్ట్ సైడ్ అడ్మిషన్స్ ఓపెన్ అని చూపిస్తుంది. మీకు ఫస్ట్ జనరల్ కాలేజెస్ 33 కాలేజెస్ అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి కదా, వాటి మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఫస్ట్ లింక్ అయితే ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ సంబంధించింది అదేనండి. నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్, స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఎప్పుడు అనేది ఆల్రెడీ ఇచ్చారు. కింద మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ అయిపోయినటువంటి అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఏకలవ్య అడ్మిషన్స్ కావచ్చు, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, అడ్మిషన్స్ కావచ్చు, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కావచ్చు. నెక్స్ట్ ఏకలవ్య ఇంటర్ అయితే తొందరలో వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే గురుకులం అనమాట, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం ఆన్లైన్ మీద మనం క్లిక్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్లో వచ్చేసరికి క్లియర్ కట్గా 33 జనరల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మిషన్స్ కోసం ఫ్రెష్ అడ్మిషన్స్ అనమాట. ఇవి మనకు 10th బేస్డ్ మార్క్స్ మీద అయితే ఇవి తీయడం జరుగుతుంది. ఇన్ కేస్ లాటరీ అయితే లాటరీ, లేదంటే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో దాంట్లో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ హియర్ మీద మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లై చేయాలంటే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఈ ఇయర్లో మీరు 10th చదివారంటే ఎస్ అయితే ఎస్ పెట్టేసుకోండి. అండ్ ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ ఫాదర్ నేమ్, ఇక్కడ మదర్ నేమ్ ఇచ్చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ జెండర్ మెన్షన్ చేయండి, సరిపోతుంది. తర్వాత మొబైల్ నెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ అనమాట, నేటివ్ డిస్ట్రిక్ట్. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది, అదే ఇచ్చేసుకోండి. రేషన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్. ఇక్కడ క్యాస్ట్ ఏంటి ఇచ్చేసుకోండి, సబ్ క్యాస్ట్, ఫోటో అప్లోడ్ చేసేయండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అయితే అడుగుద్ది. డోర్ నెంబర్ కావచ్చు, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అండ్ డోర్ నెంబర్, స్ట్రీట్, లోకాలిటీ, పంచాయతీ ఇచ్చిన పర్లేదు, విలేజ్ ఇచ్చిన పర్లేదు, పిన్ కోడ్, మెయిల్ ఐడి ఆప్షనల్. తర్వాత రిజర్వేషన్ డీటెయిల్స్కి వస్తే ఆర్ యూ చైల్డ్ ఆఫ్ ఏజెన్సీ ఆర్ ఎంప్లాయ్ అన్నారు అనమాట. నో పెట్టేసుకోండి. ఎంప్లాయ్ పిల్లల అనేసి పిఎస్సి అయితే నో పెట్టేసుకోండి. దివ్యాంగులు అయితే ఎస్ పెట్టుకోండి. తర్వాత ప్రీవియస్ డీటెయిల్స్ అనమాట, 10th ఎక్కడ చదువుకున్నారు ఏంటి అనేది. వెల్ఫేర్ హాస్టల్ అని అడిగారు. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అంటే మీకు ఏపీఆర్ కాకుండా స్కూల్స్ ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, ఇవన్నీ ట్రైబల్ వెల్ఫేర్ కింద హాస్టల్స్ కిందకు వస్తుంది. అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసరికి ఏపీఆర్ స్కూల్స్ వస్తుంది అనమాట. ఒకసారి ఫిల్ చేద్దాం డేటా ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం క్లియర్గా అందుద్ది. మీకు ఒకసారి నార్మల్గా అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫస్ట్ అన్ని సింపుల్ స్టెప్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్యాండిడేట్ నేము, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఇవంతా ఎలా ఫిల్ చేయాలో ఏంటో ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి సింపుల్ స్టెప్స్ అవి. ఫోటో కూడా అప్లోడ్ చేసేయండి. ఫోన్ నెంబర్ మీరు ఇచ్చేసుకోగలరు. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చేసరికి ఆ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, ఇవంతా మీరు అది కూడా సింపుల్గా ఫిల్ చేసేయగలరు. మెయిల్ ఐడి ఆప్షనల్ అండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఏజెన్సీ ఏరియా పిల్లలు, ఎంప్లాయీస్ పిల్లలు అన్నారు, నో ఇచ్చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ 1 year తక్కువ అని పెట్టేసుకోండి, ఎస్ పెట్టేసుకోండి. తర్వాత దివ్యాంగులు నో పెట్టేసుకోండి, ఉంటే ఎస్ పెట్టండి. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అడుగుద్ది, ప్రీవియస్లో ఎక్కడ చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో, అది మీరు ఇచ్చేసుకోండి. తర్వాత మీడియం, మీరు ఎగ్జామినేషన్ రాసేది ఇంగ్లీష్ మీడియం, మీ 10th హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసుకోండి. తర్వాత 10th క్లాస్ మార్క్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏ గ్రూప్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎంపీసీ, బైపీసీ, లేదంటే ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఏంటి అంటే అకౌంటెంట్ ట్యాక్సెస్ అని సంబంధించింది అనమాట. సిజిఏ వొకేషనల్. తర్వాత ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఒక 3 కాలేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ నియరెస్ట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ టిక్ బాక్స్ పెట్టి ఈ విధంగా మీకు డేటా చూపిస్తుంది. వన్స్ మీరు సబ్మిట్ చేస్తే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. మీ ఆన్లైన్ ప్రొసీజర్ అయితే అయిపోయినట్టు అనమాట. అప్లై అయిపోయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీదకి వెళ్ళాలి మీరు, 4th ఆప్షన్. వన్స్ 4th ఆప్షన్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఏవైతే సబ్మిట్ చేశారో అప్లికేషన్ అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ మీరు ఇచ్చిందే ఇచ్చుకోండి. వేరేది ఇచ్చినా సరే ఓపెన్ అయిపోతుంది, కాకపోతే మీరు ఇచ్చిందే ఇస్తే ఓపెన్ అయిపోతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ విధంగా ఫామ్ డౌన్లోడ్ అయిన తర్వాత
సేవ్ చేసుకోండి అనమాట. ఫర్దర్ రిఫరెన్సెస్ కోసం ఫర్దర్గా యూజ్ అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్స్ ఇలాంటివి ఉంటాయా అంటే నాకు తెలిసి లేదు, లేదంటే ఎప్పుడు ఎగ్జామినేషన్ అనేది మెన్షన్ చేస్తారు. నాకు తెలిసి కౌన్సిలింగ్ బేస్ అయితే అయి ఉండొచ్చు అనమాట. దట్స్ ఇట్ గైస్. ఎగ్జామ్ అయితే ఉండకపోవచ్చు, ఉంటే కింద ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చేవాళ్ళు. ఓకే, వీడియో అయితే అంతేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.